హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో టిఫిన్ సెంటర్ స్టైల్లో నీర్ చట్నీ రెసిపీని మీకు షేర్ చేసుకోబోతున్నాను. ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ, దోశ, వడ, ఉప్మా దేనిలోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పక్కా కొలతలతో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నీర్ చట్నీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ముందుగా నీర్ చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు దూరగా వేగే వరకు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పల్లీలు మాడుతాయి, కానీ లోపల వేగవు. మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాలను కూడా 1/2 కప్పు వరకు తీసుకొని వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకొని తీసుకోవాలి. ఇలా పల్లీలు పుట్నాలు లో ఫ్లేమ్లో వేగిన తర్వాత చూడండి, పల్లీలు వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 4-5 వరకు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. దీంట్లోనే ఒక చిన్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద సైజులో ముక్కల్లాగా కట్ చేసి వేసుకోండి. 1 ఇంచు వరకు అల్లం ముక్క, అలాగే 5-6 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే పుట్నాలు పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరిని కూడా ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలండి. దీంట్లోనే కొంచెం గోలి సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇవి కూడా వేగే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలని అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే చల్లారబెట్టుకున్న వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొబ్బరిని కూడా వేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు దీంట్లోనే కడిగి తీసుకున్న కొత్తిమీరని 1/4 కప్పు వరకు వేసుకొని చట్నీకి సరిపడా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ చట్నీని కొంచెం చిక్కగా పట్టి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎంత కావాలో అంత నీళ్లు పోసి పల్చగా చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి కలుపుకుంటున్నాను. చట్నీకి పోపు పెట్టుకొని తీసుకోవాలి. పోపు గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకొని, కొంచెం కడిగి తీసుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి పోపును వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ నీర్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీ, దోశ, వడ, ఉప్మాలోకి తినొచ్చు. మీరు కూడా ఇలా నీర్ చట్నీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.